ఫ్రెండ్స్, మీరు ఫోన్ వాడుతున్నప్పుడు అనవసరమైన యాడ్స్ వస్తున్నాయా? బ్యాటరీ సాయంత్రానికే డెడ్ అయిపోతుందా? లేదా ఫోను విపరీతంగా వేడెక్కి హ్యాంగ్ అవుతుందా? చాలామంది ఇవి పెద్ద సమస్యలని ఫోన్నే మార్చేయాలనుకుంటారు. కానీ నిజానికి ఫోన్లో ఉన్న హిడెన్ సెట్టింగ్స్ని మార్చడం ద్వారా వీటిని 100% పరిష్కరించొచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీ ఫోన్ లైఫ్ని మార్చేసే మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ టిప్స్ చెప్పబోతున్నాను. ఏ సెట్టింగ్స్ ఎలా మార్చాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. యాడ్స్ నిరోధించడం, స్టాపింగ్ యాడ్స్. ఫ్రెండ్స్, మొదటిగా మనల్ని విసిగించే ఆ యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫోన్లో యాడ్స్ రెండు రకాలుగా వస్తాయి. ఒకటి యాప్స్ నుంచి, రెండోది బ్రౌజర్ నుంచి లేదా సిస్టమ్ నుంచి వస్తాయి. మొదటిది పర్సనలైజ్డ్ యాడ్స్. మొదట మీ ఫోన్లోని సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. గూగుల్ సర్వీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ పిక్చర్ కింద ఆల్ సర్వీసెస్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనకిక్కడ యాడ్స్ అని కనిపిస్తుంది. ఈ యాడ్ సెక్షన్లోకి వెళ్ళండి. ఈ యాడ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే అడ్వర్టైజింగ్ ఐడిని డిలీట్ చేయండి, లేదా రీసెట్ అని ఉంటుంది, రీసెట్ చేయండి. ఇంకొక ముఖ్యమైన స్టెప్ ఉంది, అదే ప్రైవేట్ డిఎన్ఎస్. ఇది జాగ్రత్తగా వినండి. మరలా మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో సెర్చ్ బార్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి. అందులో మూడో ఆప్షను ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడ్ హాస్ట్ నేమ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో dns.adguard.com అని టైప్ చేయండి. చేసిన తర్వాత సేవ్ చేయండి. ఇంకే గమనిక, దీనివల్ల బ్రౌజర్లో వచ్చే 90% యాడ్స్ ఆగిపోతాయి. ఒకవేళ ఇది సెట్ చేసిన తర్వాత కూడా మీకు ఇంటర్నెట్ ఆగిపోవడం కానీ వైఫై ఆగిపోవడం కానీ జరిగితే ఎమ్మంటనే మీరు ఆటోమేటిక్లో పెట్టేసుకోండి. ఇది కొన్ని ఫోన్లోనే వర్క్ అవుతుంది, కొన్ని ఫోన్లో వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది కొన్ని నెట్వర్క్లని సపోర్ట్ చేయట్లేదు. ఇది ఆండ్రాయిడ్లో ఉన్న ఆప్షను, హ్యాక్ కాదు. దీంతో బ్రౌజర్లో ఉన్న యాడ్స్, యాప్ యాడ్స్ చాలా వరకు తగ్గుతాయి. మూడవది బ్యాటరీ సేవింగ్. బ్యాటరీ మీకు ఎక్కువ కాలం రావాలంటే ఈ రెండు పనులు తప్పకుండా చేయాలి. మొదటిది బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ. చాలామంది అనుకుంటారు బ్యాటరీ పాతదైపోతుందని, కానీ నిజానికి బ్యాక్గ్రౌండ్లో నడిచే యాప్ల వల్లే బ్యాటరీ ఎక్కువ ఖర్చు అవుతుంది. మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ అని ఓపెన్ చేయండి. బ్యాటరీ స్టేటస్ అని కానీ లేదంటే బ్యాటరీ యూసేజ్ అని కానీ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఒక్కొక్క ఫోన్లో ఆప్షన్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి, మీరు నిదానంగా చూసి చెక్ చేసుకోండి. ఏ యాప్స్ ఎక్కువ బ్యాటరీని తింటున్నాయో చూడండి. వాడని యాప్స్ ఉంటే వాటికి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఆఫ్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లో ప్రైవసీ లేదా పర్మిషన్ మేనేజర్లోకి వెళ్ళి లొకేషను, కెమెరా, మైకు అనుమతులు అవసరం లేని యాప్స్కి ఆఫ్ చేయండి. రెండవది డార్క్ మోడ్. మీ ఫోన్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటే అది కూడా ఆఫ్ చేయండి. యామ్యులేట్ స్క్రీన్లో ఉన్న ఫోన్లో డార్క్ మోడ్ వాడితే బ్యాటరీ లైఫ్ ఇంకా పెరుగుతుంది. ఫోన్ ల్యాగ్ హీటింగ్. ఫోన్ ల్యాగ్ అవుతుందంటే ర్యామ్ తక్కువని అనుకోవద్దు. చాలాసార్లు కారణం స్టోరేజీ ఫుల్ అవడం. మీ ఫోన్ సెట్టింగ్స్ను ఓపెన్ చేసి స్టోరేజ్లోకి వెళ్ళి కనీసం 5GB నుంచి 8GB వరకు ఫ్రీ స్పేస్ ఉండేలాగా చూసుకోండి. వాడని యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. ఇంకొక సీక్రెట్ ట్రిక్ ఏంటంటే డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి యానిమేషన్ స్కేల్ని 1x నుంచి 0.5xకి మార్చండి. దీంతో ఫోన్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీకి కానీ ఫోన్కి కానీ నష్టం లేదు. ఫోన్ హీట్ అవ్వడం కొంతవరకు నార్మల్, కానీ ఎక్కువైతే మనమే కారణం. ఛార్జింగ్లో ఉన్నప్పుడు దయచేసి గేమ్స్ ఆడమాకండి, అది పేలే అవకాశం ఉంటుంది. బ్రైట్నెస్ ఎక్కువగా పెట్టొద్దు. బరువైన ఫోన్ కవర్ ఉంటే కొంతసేపు తీసివేయండి. లొకేషన్స్, హాట్స్పాట్ అవసరం లేకపోతే ఆఫ్ చేసేయండి. ఫోన్ వేడిగా ఉందని ఫ్రిడ్జ్లో పెట్టడం లేదా నీళ్ళ దగ్గర పెట్టడం చాలా డేంజర్. ఫోన్ హీట్ అవుతున్నప్పుడు కొంతసేపు వాడకపోవడం బెస్ట్ సొల్యూషన్. డేటా డ్రైన్ సొల్యూషన్. డేటా రోజు త్వరగా అయిపోతుంటే చాలా వరకు బ్యాక్గ్రౌండ్ యాప్సే కారణం. సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా సేవర్ని ఆన్ చేయండి. అలాగే యాప్ డేటా యూసేజ్లోకి వెళ్ళి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్కి బ్యాక్గ్రౌండ్ డేటా ఆఫ్ చేయండి. ప్లేస్టోర్లో ఆటో అప్డేటు, వైఫై సెట్టింగ్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే డేటా ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ స్పామ్. క్రోమ్ లేదా ఇతర యాప్స్ నుంచి అసభ్యకరమైన లేదా అనవసరమైన నోటిఫికేషన్లు మీకు వస్తున్నాయా? ఏ నోటిఫికేషన్ వచ్చినా దానిపై లాంగ్ ప్రెస్ చేయండి. ఆఫర్స్, ప్రమోషన్ లాంటి యాప్స్ కనిపిస్తాయి, వాటిని ఆఫ్ చేయండి. లేదా సెట్టింగ్స్లో నోటిఫికేషన్ను ఓపెన్ చేసి
అవసరం లేని యాప్స్‌కి నోటిఫికేషన్‌ని ఆఫ్ చేయండి. ఇది ఫోన్ పీస్‌కి చాలా ఇంపార్టెంట్. కొన్ని యాప్స్ ఫోన్ ఆన్ అవ్వంగాల్నే ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతాయి. సెట్టింగ్స్‌లో ఆటో స్టార్ట్ ఉంటే అవసరం లేని యాప్స్ ఆఫ్ చేయండి. అలాగే ఫ్లాష్ లైటు, వాల్‌పేపర్ యాప్స్ ఎందుకు లొకేషను, కాంటాక్ట్స్ అడుగుతున్నాయో ఆలోచించండి. అవసరం లేకపోతే పర్మిషన్ తీసివేయండి. చూశారుగా ఈ చిన్న చిన్న మార్పులు మీ ఫోన్ పెర్ఫార్మెన్స్‌ని ఖచ్చితంగా మెరుగుపరుస్తాయి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ టెక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.